హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుమగుమలాడే వంటలు. ఈరోజు మనం రాగి ఇడ్లీ చేసుకుందామండి. దానికి కావాల్సినవి ఇడ్లీ రవ్వ అండి. చూడండి, ఇడ్లీ రవ్వ నానబెట్టి ఉంచానండి. 4 hours అవుతుంది దీన్ని నానబెట్టి. ఇవి నానబెట్టుకోవాలండి. రాగులు, ఇడ్లీ రవ్వ, ఒక హాఫ్ గ్లాసు మినపప్పు, ఇవన్నీ కలిపి విడివిడిగా 4 hours నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇవి నానబెట్టానండి నేను 4 hours. ఇప్పుడు వీటిని మనం రాగులు, మినపప్పు మిక్సీ పట్టేసుకుందాం. 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ, 1 గ్లాసు రాగులు, సగం గ్లాసు మినపప్పు. ఇప్పుడు మినపప్పును రాగులు 2 వేరువేరుగా మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా చేసుకుందాం. చూడండి, ఇడ్లీ రవ్వ మనం పక్కకు పెట్టేద్దాం. దీన్ని పక్కకు పెట్టేసి ఫస్ట్ దీన్ని పక్కకు పెట్టేసి రాగులు ఉన్నాయి కదండి, ఈ రాగులను మనం మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. వాటిని 4 hours నానబెట్టుకోవాలండి. వీటిని ఇలా అన్నీ దాంట్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇగో రాగులు మిక్సీ పట్టేసుకున్నాం మనం. చూడండి, రాగులు మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా. చూడండి, ఇలా మెత్తగా పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో పిండి నానబెట్టుకునే బౌల్ కదా, దీంట్లోనే వేసేసుకుందాం డైరెక్ట్గా. ఇది దీంట్లో వేసేసుకోవాలండి మొత్తం. చూడండి, మొత్తం దీంట్లో వేసేసుకొని ఇప్పుడు మనం మినపప్పు ఉంది కదా, ఆ మినపప్పును కూడా మిక్సీ పట్టేసుకుందాం. దీన్ని పక్కకు పెట్టేసి మినపప్పు తీసుకుందాం. ఈ మినపప్పును ఇదే జాడీలో వేసి మనం మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. ఇదంతా మెత్తగా చేసేసుకోవాలి. ఇందాక మనం రాగులు ఎలా చేసుకున్నామో మెత్తగా, అదేవిధంగా ఈ మినపప్పును కూడా పేస్ట్ చేసేసుకుందాం. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీలో మనం మెత్తగా చేసేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ వేయద్దు. వాటర్ వేస్తే అది లూజ్గా అయిపోతుంది. పిండి అంత మెత్తగా రాదండి. ఇడ్లీ కూడా మంచిగా పొంగదు, మెత్తగా రాదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పట్టాలి. చూడండి, ఇలా బరకగా పట్టుకున్నాక దీంట్లో మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా చేసేసుకుందాం. చూడండి, అంతే అండి. ఇన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దాన్ని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాం. చూడండి, మినపప్పు కూడా ఎలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాము. ఫస్ట్ రాగులు పట్టాం కదండి, అది కొంచెం దాంట్లో ఉండిపోయి దాంట్లోకి వచ్చేసింది. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. మొత్తం దీంట్లో వేసేసుకోవాలండి. దీన్ని దీంట్లో మొత్తం వేసేసుకున్నాక ఒకసారి రాగి పిండి, మినపప్పు పిండి మెత్తగా ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని అన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం. ఈ రెండింటిని కలిపేసుకున్నాక మనం ఇడ్లీ రవ్వ నానబెట్టి ఉంచాం కదండి వాటర్లో, అది కూడా 4 hours నానబెట్టాం కదా. ఇప్పుడు మనం ఇది ఇడ్లీ రవ్వని వాటర్లోకి వెళ్ళి తీసి వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ఈ రాగి పిండి, మినప్పిండి
పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఇడ్లీ రవ్వని దీంట్లో వేసుకోవాలండి. ఈ ఇడ్లీ రవ్వని మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా పిండేసి, ఇలా గట్టిగా వాటర్ లేకుండా పిండాలండి. చూడండి పొడి పొడిగా ఎలా ఉందో, ఇలానే వేసేసుకోవాలి. దీంట్లో మొత్తం పిండి అంతా ఇలానే వేసేసుకుందాం. చూడండి ఇలా పిండి ఇడ్లీ రవ్వ చూడండి, ఇదంతా ఇలా వాటర్లోకి వెళ్ళి మొత్తం తీసేసుకొని ఈ 3 మనం ఇలా మంచిగా మిక్స్ చేయాలండి. మొత్తం కలిపేయాలి. ఇది ఇలా స్పూన్తో కాదండి, మనకు చేయితో కలిపితేనే మంచిగా కలుస్తుంది పిండి. స్పూన్తో కలిపితే పిండి కరెక్ట్గా కలవదు. ఇలా చేయితోని మంచిగా మిక్స్ చేయాలి. రాగి పిండి, మినప్పిండి, ఇడ్లీ రవ్వ అవి పేస్ట్ చేసుకున్నాం కదా నానబెట్టి, ఇవన్నీ మంచిగా ఇలా కలిపేసుకోవాలి. బాగా కలపాలండి. మంచిగా కలిపితే పిండి మంచిగా పొంగుతుంది. దీన్ని మనం ఇలా కలిపేసుకొని దీన్ని నైట్ అంతా ఇలాగే ఉంచేసుకోవాలి. మార్నింగ్ వరకు మంచిగా పిండి అంతా మంచిగా పొంగుతుందండి. అప్పుడు ఇడ్లీ మంచిగా మెత్తగా వస్తుంది. చూడండి దీన్ని ఇలాగే పెట్టేసుకుందాం. ఇప్పుడు నైట్ అంతా మూత పెట్టేసుకుందాం. చూడండి మనం ఇడ్లీ పిండి కలిపి పెట్టేసాం కదా, రాగులు, మినప్పప్పు, ఇడ్లీ రవ్వ 3 నానబెట్టి మిక్సీ పట్టి నైట్ అంతా పెట్టేసాం కదా. చూడండి నేను మూత పెట్టేశాను. ఆ మూత ఎలా పైకి లేసిందో చూడండి. మంచిగా పొంగింది పిండి. అలా కరెక్ట్గా కలిపేసుకుంటే పిండి ఇలా మంచిగా పొంగుతుందండి. చూడండి ఎలా పొంగిందో. చూడండి మూతకంతా పొంగేసింది. చూడండి అంటింది. చూడండి ఎలా పొంగిందో. ఇలా పిండి మంచిగా పొంగితే ఇడ్లీలు మెత్తగా వస్తాయండి. నేను చూపించిన విధంగా పిండిని నానబెట్టి ఇలా కలిపేసుకొని పెట్టుకుంటే మంచిగా పొంగుతుందండి. మన ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోవాలండి. చాలామంది నానబెట్టరు, ఇడ్లీ రవ్వని డైరెక్ట్గా కలిపేస్తారు. అలా కాదండి, ఇలా నానబెట్టుకుంటే పిండి ఇలా పొంగుతుంది. చూడండి నాకు గిన్నెలో ఆగట్లేదు, అది ప్లేట్లో పడిపోతుంది కలుపుతుంటే కూడా. ఇదంతా ఒకసారి మనం మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాం, ఇడ్లీ ప్లేట్లలో. చూడండి అంతా కలిపేసుకొని పెట్టుకోవాలి ఇలాగా. చూసారు కదా నేను కలిపిన పిండి ఎలా పొంగుతుందో. అలా మన పిండి మంచిగా పొంగుతూనే ఇడ్లీ మంచిగా వస్తుందండి. మంచిగా కరెక్ట్గా నానినట్టు ఇడ్లీ పిండి. మనం ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని దాంట్లో ఆయిల్ అప్లై చేసుకోవాలండి. వీటిల్లో కొంచెం ఆయిల్ వేసి ఒక దాంట్లో ఆయిల్ వేసేసుకొని మనం ఈ ఆయిల్ని ఇలా కొద్దిగా 2 వేళ్ళతో తీసి ఒక్కొక్క ప్లేట్కి
వీటికి రాసేసుకోవాలండి. ఇలా రాసేసుకోవాలి మొత్తం. చూడండి, ప్లేట్లలో ఆయిల్ అంతా రాసేసుకొని పెట్టుకున్నాము అన్ని ప్లేట్లకి. మనం ఇప్పుడు ఈ పిండిని మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసేసుకుందాం. అన్ని ప్లేట్లలో ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా వేసుకోండి. ఇది చిన్న ఇడ్లీ ప్లేట్ అండి. పిల్లలు చిన్న ఇడ్లీలకు చాలా ఇష్టపడతారు కదా, అందుకే ఇలా చిన్న ప్లేట్లలో కూడా వేసుకోండి. రాగి పిండితో చేసింది హెల్తీ ఫుడ్డే కాబట్టి పిల్లలకు చాలా మంచిగా పెట్టచ్చండి. ఇడ్లీ అంటేనే ఇష్టపడతారు ఇంకా పిల్లలు. దాంట్లో ఇది కూడా మనం హెల్తీకి కలిపేసాం, రాగి పిండి రాగులతో. ఇప్పుడు ఈ విధంగా అన్నిట్లలో మనం ఇడ్లీ పిండి పెట్టేసుకుందాం. చూడండి, మనం అన్ని ప్లేట్లలో ఇడ్లీ పిండి వేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ప్లేట్లని ఒకదాని మీద ఒకటి పెట్టేద్దాం. ఇలా పెట్టేటప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ పెట్టేటప్పుడు కింద ఇడ్లీ ప్లేట్ ఉంది కదా స్టాండ్ది, దీనికి మనం ఈ ఇడ్లీ పిండి వచ్చిన ప్లేస్లో ఈ హోల్స్ రావాలండి. ఇలా ఉండాలండి. ఇలా చూడండి, ఆ హోల్స్ అనేది కింద ఉన్న ఇడ్లీ పిండి మీదకి రావాలండి. చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. ఇది కూడా అలాగే పెట్టేసుకుందాం. ఈ చిట్టి ఇడ్లీ ప్లేట్ అండి. చూడండి ఎలా పెట్టేశాను. ఇప్పుడు మనం ఇడ్లీలు ఉడకబెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకుందామండి. ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలండి. చూడండి, చిన్న గ్లాస్ వాటరు. ఇప్పుడు మనం దీంట్లో ఈ ఇడ్లీ ప్లేట్లని దీంట్లో పెట్టేసుకుందాం. చూడండి, దీంట్లో పెట్టేసుకున్నాం. చుట్టూ ఖాళీగా ఉండేటట్టు చూసుకోవాలండి. ఇలా కొంచెం పెద్దది తీసుకుంటే మనకు ఇలా ఖాళీగా వచ్చేస్తుంది. ఇలా ఉంటేనే ఆవిరితోనే మంచిగా ఉడుకుతాయండి ఇడ్లీలు. మనం క్యాప్ పెట్టేస్తాం కాబట్టి క్యాప్కి వచ్చిన ఆవిరి సైడ్ నుంచి వీటిలో లోపలికి పడిపోతుంది. చిన్నది తీసుకొని టైట్గా పెట్టేస్తే ఆవిరి వాటర్ అంతా ఇడ్లీ పిండి మీద పడేసి ఇడ్లీలు ఉడకవండి. మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోతాయి మొత్తం అవి. చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. దీని మీద మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. చూడండి, స్టవ్ ముట్టించి స్టవ్ మీద పెట్టేశాను. స్టవ్ చిన్నగా పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు అయితే మనకి ఇడ్లీ రెడీ అయిపోతాయి. చూడండి, 10 నిమిషాలు ఉడికించుకున్నాం ఇడ్లీ. మనం ఇడ్లీ రెడీ అయిందో చూద్దాం. చూడండి, ఇడ్లీ ఉడికిపోయింది. స్టవ్ బంద్ చేసి ఒక 2 నిమిషాలు ఇలాగే ఉంచేద్దాం. చూడండి, ఇడ్లీ రెడీ అయిపోయాయి కదా. మనం ఇడ్లీ ప్లేట్లను తీద్దాము. చూడండి, చిట్టి ఇడ్లీలు ఎంత ముద్దుగా ఉన్నాయో.
ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టేసి తీసుకుంటే మనకి ఇడ్లీ మంచిగా వచ్చేస్తుంది తీయడానికి. చూడండి, ఇలా చూడండి ఎంత మెత్తగా ఉందో మంచిగా. ఇలా అన్నీ తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాం.